హలో హాయ్ నమస్తే. నేను ఈరోజు గద్వాల్కి వెళ్ళిన. అదెవరో కాదండి. ఒక ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ సారు లేరు, 3 గంటలకు వస్తారని చెప్పారు. ఎందుకు ఒక టైం వేస్ట్, సినిమా కన్నా వెళ్దామని అని వెళ్ళా. అక్కడ నేను ఏ సినిమాకి వెళ్ళాలని నేను అనుకోలేదు, అనుకోకుండా సినిమాకి వెళ్ళా. చెన్నై లవ్ స్టోరీ సినిమాకి వెళ్ళిన. అరే వెళ్ళినా ఏం ఏడిపించేసిండ్రు హీరోయిన్ నటనకి. అదొక కొత్త లవ్ స్టోరీ, కొత్త ఎమోషనల్ డ్రామా. బా అలాంటి స్టోరీ కొత్తగా రాసి తీయాలంటే సాయి రాజేష్ గారికే చెల్లు. అలాంటి మంచి చెన్నై లవ్ స్టోరీ అండి. ఎవరైనా సినిమాకి వెళ్ళి ఏడవలేదంటే వాళ్ళ టికెట్ డబ్బులు నేను ఇస్తా. అలా ఏడిపించేశారండి. సింహ లాంటి మగాన్ని కూడా ఏడిపించేశారు. ఇంకా కళ్ళు ఎర్రగా ఉన్నాయి తెలుసా. ఒక్క సినిమాకి ఏడిచిన ప్రేయస్ రావే సినిమా ఇప్పటి టీవీలో వస్తే ఏడ్చేస్తా. వాళ్ళకి మించి నటన చేసింది ఆ హీరోయిన్, మన తెలుగు హీరోయిన్ అంట. మీరు కూడా వెళ్ళి చూడండి. నేను ఏ సినిమా కన్నా వెళ్ళి బయటకు వస్తేప్పుడు డబ్బులు వేస్ట్ కదా బొక్క సినిమాకి అనిపించేది. ఈ సినిమా చూసిన తర్వాత సంగతే మర్చిపోయినా. అలాంటి మంచి ఎమోషనల్ డ్రామా సినిమా అండి. ప్రతి ఒక్కరు చూడండి, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, చిన్నలకు పెద్దలకు.